ఆమె వచ్చి ఇస్తుంది నీకు. చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేది. మా చంద్రబాబు నాయుడు వేయాలను ఓటేళ్ళదుడు సరేనా? సైకిల్ గుర్తు మనది. ఓకే అవ్వ నమస్తే. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నాయి? అవునా? ఎవరు వేసిన తెలుసా మీకు? మీ మినిస్టర్ లోకేష్ సార్ తెలుసా? విద్యాశాఖ మంత్రి. థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పండి. రైట్ ఒకటి చెప్పు గట్టిగా మళ్ళా ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు గూడూరు మండలం చనగొండ గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు ఊరికి సందర్శించడం జరిగింది లబ్ధిదారులు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా కుటుంబ ప్రభుత్వమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి వైపున పరుగులు ఎడుతున్న తరుణంలో ఈ గొడ్డలి పార్టీ నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ లీడర్లు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని ఇప్పటికీ కూడా అంటే వాళ్ళు 11 సీట్లు కోల్పోయినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గురాని వైనం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క పార్టీ ఎక్కడైనా కానీ ఒక శివరాజకీయాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. గతంలో అంటే 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తే ఒక్క డిఎస్సి కూడా వేయని వైనం వారిది. కానీ ఇప్పుడు డిఎస్సి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ యొక్క డిఎస్సిని వేస్తే డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఎంత నీచంగా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులని గురువులు వాళ్ళు తల్లి తండ్రి తర్వాత గురువులు అనే ఈ యొక్క వారిని ఎంత అవమానపరుస్తూ ఉన్నటువంటి వైనం ఈ యొక్క గొడ్డలి పార్టీ నాయకులది. ఈ మా కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ఏమంటారంటే మేము అయితే వాళ్ళు మా నారా చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని తిడితేనే వాళ్ళకి ఒక ఇది ఉంటుందని చెప్పేసి తిట్టడం జరుగుతుంది. ఇలాంటి నాయకులకు ముందుగానే చెప్తున్నాము, రేపు ఏదైనా ఉన్నదంటే డిఎస్సిపై ఏమైనా మాట్లాడాలనుకుంటే మేము గుడిపాట్ల డోర్ టు డోర్ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. అక్కడికి వచ్చి ఏదైనా మీకు సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధమని తెలియజేస్తున్నాను. ఎటు కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా కానీ వారు శివ రాజకీయాలు, అలాగే ఇంటికి వెళ్ళి ఒక సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి దళిత మహిళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి ఫర్నిచర్ పగలగొట్టి ఎంత దారుణంగా విచక్షణారహితంగా చేశారంటే అలాంటి నాయకులు ఈ యొక్క మా జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా డిఎస్సిపై నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా మేము రేపు గుడిపాట్ల ఉంటున్నాం. కాబట్టి మీరు ఏదైనా రావాలి, అడగాల. డిఎస్సిలు అక్రమాలు జరిగాయంటే కూడా వాటికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.